చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకి 2 ఏళ్ళు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ మహిళకి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మనం ఏం చేశామన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మనం గడప గడప అనే ప్రోగ్రాంలు కానీ లేకపోతే మనం చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకము అభివృద్ధి కూడా మనం ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం ప్రతి గడపకి వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేశాం. కాబట్టి మనకు ఒకరు చెప్తే తెలుసుకునే పరిస్థితుల్లో మనం లేము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళకి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అన్నది ప్రతి ఒక్క మహిళకి తెలుసు. నేను చెప్తే తెలుసుకునే పరిస్థితులు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఏ నాయకులు చెప్తే తెలుసుకునే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. అది మనందరికీ తెలుసు. కానీ ఇది ఏ రకంగా ప్రజల్లోకి మనం తీసుకెళ్ళాలి, ఏ రకంగా ఈ 2 ఏళ్ల వెన్నుపోటుని ప్రజలకి మనం ఏ రకంగా తెలియచేయాలా, వాళ్ళ అవేర్నెస్ మనం ఎలా కలుగజేయాలన్నది మాత్రమే ఈరోజు మన మీటింగ్. ఈరోజు మనం ఎందుకు ఇక్కడ మనమందరం ఇక్కడ వచ్చినాము, ఇక్కడ ఎందుకు మనం అందరం మాట్లాడుకుంటున్నాము అని అంటే, మన మహిళా విభాగం స్ట్రాంగ్గా ప్రజల్లోకి వెళ్ళాలి, మన వాయిస్ ప్రజలకు వినిపించాలి, అవేర్నెస్ అన్నది వాళ్ళందరిలో మనం కల్పించాలా. ఏంటిది 2 ఏళ్ళు అయిపోయింది, 3,60,000 కోట్లు 2 ఏళ్లకే వీళ్ళు అప్పులు చేశారు. ఏ సంక్షేమ పథకం ద్వారా ఏ మహిళ అకౌంట్లోకి వీళ్ళు వేశారు, ఏ ఆడబిడ్డ నిధి కింద అందజేశారు. ఫంక్షన్లు 4,000 అని చెప్పి 5-6 లక్షల ఫంక్షన్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తీసేశారు. 50 ఏళ్ళకే ఫంక్షన్ అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి, ఎక్కడ అమలు జరగలేదు. శ్రీశక్తి 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు అన్నారు, ఒక్క మహిళకి ఒక్క ఆడబిడ్డకి ఎక్కడ 1,500 పడింది లేదు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, ఈరోజు మెగా డిఎస్సి అంటున్నారు. ఈ మెగా డిఎస్సిలో ఈరోజు ఎన్ని అవకతవకలు జరిగినాయో ప్రతిరోజు మన నాయకులు, మన మంత్రులు, మన మాజీ మంత్రులు ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. ఈ మెగా డిఎస్సి ఎంత దారుణంగా చదువుకున్న పిల్లల్ని దగా చేస్తున్నారు, వీళ్ళు ఏ రకంగా వెన్నుపోటు పొడుస్తున్నారు లోకేష్ గారు అని అన్నది. ఈరోజు ఏ రకంగా మెగా డిఎస్సిలో ఉద్యోగాలు అమ్ముకున్నారు అన్నది మనం చూసాం. కానీ గతంలో మన జగనన్న పాలనలో 1,30,000 పోస్టులు మనం సచివాలయ సెక్రటరీల వ్యవస్థ ద్వారా ఇచ్చాం. మన గవర్నమెంట్ పోయి 2 ఏళ్ళు అయింది, వాళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలోన ఈ సచివాలయ సెక్రటరీల వ్యవస్థలో 1,30,000 ఉద్యోగాల్లో ఒక్క అవకతవక జరిగింది అన్నది వాళ్ళు చూపించగలిగారా? ఎక్కడైనా వాళ్ళు మాట్లాడగలిగారా? లేదు. ఎందుకంటే చాలా ట్రాన్స్పరెన్సీగా ఆ ఉద్యోగాల కల్పన అన్నది జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అందుకే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయినారు. ఈరోజు మహిళలకి 50% రిజర్వేషన్, 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు, 4 సార్లు సీఎం అంటారు. ఈ 40 ఏళ్ల ఇండస్ట్రీలోనూ మీకు తట్టలేదా? 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలన్నది మీకు తెలియలేదా? ఈరోజు మహిళల్ని మీరు ఉద్ధరించే వాళ్ళు దిగారా? ఈరోజు మహిళల్ని మీరు ఉద్ధరిస్తారా? 50% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లోన మహిళలకి ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇళ్లల్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ ఈరోజు బయటకు వచ్చి స్వతంత్రంగా నేను మేయర్ని, నేను డిప్యూటీ మేయర్ని, నేను కార్పొరేటర్ని, నేను జడ్పీ చైర్పర్సన్ని, నేను జడ్పీటీసీని, ఎంపీటీసీని, ఎంపీపీని అని చెప్పుకుంటున్నారు అని అంటే, నేను డైరెక్టర్ని అని చెప్పుకుంటున్నారంటే, ఇంతమంది మహిళలకి 50% రిజర్వేషను. అదే నామినేటెడ్ పదవుల్లో ఇచ్చిన వాళ్ళకైతే 51% రిజర్వేషన్. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడే ఇంత మహిళలకి ఇంత ప్రాధాన్యత ఇస్తూ రాజకీయంగా కూడా మహిళలు ముందుకు రావాలి, బయటకు రావాలన్న ఉద్దేశంతో ఇంత అవేర్నెస్ కలిగిస్తే 40 ఏళ్ల ఇండస్ట్రీకి 4 సార్లు సీఎంకి పాపం తెలియలేకపోయిందా? కేంద్రం పార్లమెంట్లోనే పెట్టి 33% రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో జరిగిపోద్దన్న సంగతి అందరికీ తెలిసిందే. ముందే కూసింది కోడి అని చెప్పి ఈ కోడి వచ్చి ముందే వస్తుంది, 33% మేము ఇచ్చేస్తామని. 50% ఇచ్చిన దగ్గర తెలియలేదా మీకు? అంతకుముందు అన్నిసార్లు సీఎంగా చేసిన మీకు తెలియలేదా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని? 30,000 ఇస్తారా? 3 పిల్లల కంటే 30,000 ఇస్తారట, 4 పిల్లల కంటే 40,000 ఇస్తారంట.
ఏమైనా మిషనరీ అనుకుంటున్నారా? 10 మందిని కాదు 100 మందిని పోషించగల సామర్థ్యత మీకుంది. ఎందుకు మీరు సింగిల్గా కన్నారు? మీ కొడుకు ఎందుకు? ఇంకా మీరు కానీ, మీ ఎంపీలు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, అలాగే ఏదైతే మీ సభ్యత్వం, తెలుగుదేశం సభ్యత్వం 1,50,00,000 మంది మా సభ్యత్వం అంటారు. వాళ్ళందరి చేత ముందు 4 పిల్లల్ని 3 పిల్లల్ని కనిపిస్తామని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకి మీరు తెలియచేయండి. అంతేగాని పేద వర్గం, సామాజిక వర్గం, మధ్యతరగతి వాళ్ళు వీళ్ళ పిల్లల కనాలా? ఎలా పెంచాలి? ఒక పక్క అమ్మఒడికి 20 లక్షల మందికి అమ్మఒడి ఎత్తేశారు. ఒక పక్క ఫీజు రీఇంబర్స్మెంట్ లేదు. ఒక పక్క నాడు నేడు స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో అభివృద్ధి లేదు. ఎక్కడ మహిళలకి అంటూ ప్రాధాన్యత లేకుండా, మహిళలకి ఎలాంటి స్వలంబన లేకుండా, ఎలాంటి ఆర్థిక స్వతంత్రం లేకుండా వాళ్ళని పూర్తిగా తొక్కేస్తున్న వీళ్ళు 3-4 పిల్లల కంటే ఎలా పెంచుతారు, ఎలా పోషిస్తారు అనుకుంటున్నారు? వీళ్ళ చెప్పేది ముందు డిక్లరేషన్, మీ 1,50,00,000 మంది మా సభ్యత్వం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారే, 1,50,00,000 మంది చేత ముందు మీరు డిక్లరేషన్ ఇప్పించండి. మేము 3-4 పిల్లలకి అంటామని మీ ఎమ్మెల్యేల చేత, ఎంపీల చేత, మినిస్టర్ల చేత, మీ ఎమ్మెల్సీల చేత ముందు రాయించివ్వండి, డిక్లరేషన్ ఇవ్వండి. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మీరు చెప్పండి. ముందు మీ కొడుకు చేత కనిపించండి 4. అంతేగాని మహిళల్ని ఎంతమంది కనాలా అని చెప్పి మీరే చెప్తారా? అసలు చెప్పడానికి కూడా సిగ్గు లేదా? నిస్సిగ్గుగా చెప్తున్నారే ఇలాంటి మాటలు. ఈరోజు మేయర్లుగా మన ఉమ్మడి 13 జిల్లాలు ఉంటే 13 జిల్లాల్లో 9 మందికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలకి మేయర్లు ఇవ్వడం జరిగింది. డిప్యూటీ మేయర్లు 36 మంది ఉంటే అందులో 18 మంది మహిళలకు ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్ చైర్మన్లు 202 మంది ఉంటే అందులో 102 మంది మహిళలకి ఇవ్వడం జరిగింది. ఈరోజు డైరెక్టర్లుగా 1054 మంది డైరెక్టర్లు ఉంటే అందులో 580 మందికి డైరెక్టర్లు ఇవ్వడం జరిగింది. ఇన్ని రకాలుగా మహిళలకి అన్ని రకాలుగా ఇటు సంక్షేమమే కాకుండా అటు రాజకీయంగా కూడా మహిళల్ని ముందుకు తెచ్చిన ఘనత మన జగనన్నది. ఇలాంటి జగనన్న మళ్ళీ మన సీఎంగా తెచ్చుకోవాలి అన్న మన మహిళలందరం ఒక కంకణం కట్టుకొని రాబోయే రోజుల్లో జగనన్నని పూర్తి స్థాయిగా మనమందరం కష్టపడి జగనన్నని మళ్ళీ సీఎంని చేసుకునే పరిస్థితుల్లోన మనమందరం కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ మన వరద కళ్యాణి గారు, మేడం గారు ఆధ్వర్యంలో ఈరోజు మనమందరం ఈ సమావేశాన్ని